వెల్కమ్ టు A5 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సందిగారి బసవయ్య ఆలయ కమిటీ సభ్యులు ఆలయ ఈవో నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్న 11వ తేదీన కళ్యాణం ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రోజు 12వ తేదీన అగ్నిగుండాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మరుసటి రోజు 13వ తేదీన రథోత్సవం కార్యక్రమం చేపడతారు. ఆలయ చైర్మన్ సందిగారి బసవయ్య మాట్లాడుతూ ఈ రోజు అగ్నిగుండాలు, స్టేజ్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ప్రత్యేకంగా జాతర ఉత్సవ కమిటీ సభ్యులకు, పోలీస్ శాఖకు, రెవెన్యూ అధికారులు, హెల్త్ సిబ్బందికి, జాతరకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆలయ జరుపుల రామ్ సింగ్, జరుపుల పుణ్యసింగ్, శ్రీనివాస్ శర్మ, పూజారులు బాలయ్య అర్చకత్వం నిర్వహిస్తారు. ఆలయ కమిటీ సభ్యులు ఆల్వా గోపాల్ రెడ్డి, ఆలెటి బలరాం, నడికుడి వెంకటేశం, వంటల శ్రీశైలం యాదవ్, బొమ్మగోని భాస్కర్, గోరుకంటి సుజాత, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణం జరిగింది. మరి అది ప్రజలు చాలా కళ్యాణం జరుగుతున్నప్పుడు స్వామివారి యొక్క భక్తులు చాలా ఆనందంగా తిలకించారు. మరి అదేవిధంగా ఈరోజు స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మరి అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి భక్తులకు అన్ని రకాలుగా కూడా వాటర్ కానీ, శానిటేషన్ కానీ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తూ మా యొక్క దేవస్థానం కమిటీ, మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, మరి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు కూడా మా యొక్క లింగ బసవేశ్వర స్వామి భక్తులుగా వారికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు రాత్రికి సుమారుగా 1 గంటకు అగ్నిగుండాలు జరుగుతాయి. మరి అదేవిధంగా 3 గంటలకు అగ్నిగుండాలు తొక్కడం జరుగుతుంది. 3:30, 4 గంటలకు రథము ఊరేగింపు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని, మరి వారు ఎక్కడికి నుంచో చాలా దూరం నుంచి వస్తారు కాబట్టి వారు కూడా వారి గమ్యాన్ని చేరేంత వరకు కూడా భగవంతుడు వాళ్ళకు అన్ని విధాలు సహకరిస్తూ వారికి ఆయురారోగ్యాలు ఇస్తూ మరి వారి కోరుకున్న కోరికలు కూడా నెరవేర్చాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. एक ओंकार नाम कथा ब्रह्म निर्भाव निर्वैर काल मुद्दत सतुगादि सतनानक होसी भी सत्य राम वायु वायुति बोले इसको होने हाल सत्याकाल जय गुरु निगम महाराज की जय. नाके रूप दर्पण राम सिंह లింగ బసవేశ్వర స్వామి తెలుగులో అంటాం, అమ్మాడి భాషలో అంటాం. ఈ స్వామివారి జాతర 3 రోజులు ఘనంగా జరుగుతుందండి. నిన్నటి రోజున స్వామివారి శివపార్వతుల కళ్యాణం జరిగిందండి. ఈ రోజున లింగ బసవేశ్వర స్వామి అంటే లింగామరాజు వాళ్ళ అగ్నిగుండాలు ఉన్నాయి. అగ్నిగుండాలు ఇప్పుడు నైట్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 2 నుంచి 4 గంటల మధ్యన స్వామివారిని ఎత్తుకొని మేము అగ్నిగుండ ప్రవేశం చేయవలసి వస్తుంది. రేపు ఉదయం అగ్నిగుండం ప్రవేశం అయిపోయిన తర్వాత వెంబడే శివపార్వతుల రథోత్సవం ఉంటుందండి.
ఈ ఊరేగింపు ఊరు మొత్తం జరుగుతుంది. ఈ రోజు ఇప్పటికి ఇంకో గంటలో ఇక్కడ మహానైవేద్యం జరుగుతుందండి. భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తారు. బెంగళూరు, పూణే నుంచి వచ్చారు, బాంబే నుంచి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లు అంటే మా చైర్మన్ గారండి, ఈఓ గారు, నరేందర్ రెడ్డి గారు అండి, వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్లతో సమన్వయం చేయించుకొని మంచి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిరు. తప్పకుండా ఈ జాతర మంచి విజయవంతమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ జాతరను భక్తులు అందరూ వచ్చి విజయవంతం చేశారండి. సంతోషం.